ఆవాసాలు కూడా చాలా ఉన్నాయి అసలు ఈ ఆవాసం కాన్సెప్ట్ ఏంటి? సేవాభారతి కింద ప్రస్తుతం 14 ఆవాసాలు నడుస్తున్నాయి. మనము 1988లో ఆవాసం ఆలోచన రావడానికి ఒక నేను చిన్న స్టోరీ చెప్తాను. అప్పుడు ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్ ఒకటి, సెంట్రల్ ప్రోగ్రామ్ ఒకటి నడిచేది, చైల్డ్ లేబర్ ప్రోగ్రామ్ అనమాట. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రోగ్రామ్ అని ఒకటి 1988లో మొదలైంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసేదంటే ఇలా లేబర్ కింద పనిచేస్తున్న పిల్లలు చాలా విస్తృతంగా జరిగింది. ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి ఎవరికి అప్పచెప్పాలని చూశారు వీళ్ళు. ఈ కార్యక్రమం వాళ్ళకి అక్కడ ఎవరైతే పెద్దల స్థానం ఉందో వాళ్ళకి అప్పచెప్పి ఈ సెంటర్స్ మీరు నడపండి, మీకు గవర్నమెంట్ తరఫు నుంచి సపోర్ట్ వస్తుంది నడిచింది. కొంతకాలం నడిచిన తర్వాత ఏంటంటే గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని విత్డ్రా చేసింది. మనకి చేతిలో పిల్లలు ఉన్నారు, వీళ్ళని అప్పటికప్పటికి అనాథలాగా వదిలేలేరు మరి. సో అక్కడ ఇలా మొదలైనది సాందీపిని ఆవాసం అని మనకి పాలమూరులో ఒకటి ఉంది. సో వీళ్ళని ప్రోత్సహించడం కోసం ఏంటి, చైల్డ్ లేబర్స్ ఎందుకు అవుతారు పిల్లలు, తల్లిదండ్రులు లేబర్లు అయితే వాళ్ళ వెనకాల అదే వృత్తిలో వాళ్ళు కలిసిపోయేలాగా చైల్డ్ లేబర్స్ వెళ్తూ ఉంటారు. వీళ్ళకి చదువు నేర్పించి సంస్కారం నేర్పించి జనశ్రవంతిలో కనిపించడానికి సాందీపన ఆవాసం మొదలైంది. అదే ఇంచుమించు అదే సమయంలో వైదేహి ఆశ్రమం అని ఒకసారి స్టార్ట్ చేసాం. అది మన హైదరాబాద్లో స్టార్ట్ అయింది. ఇది ప్రత్యేకించి అమ్మాయిలకి. అక్కడ మాట్లాడింది మనం బాబు గురించి. అమ్మాయిలకి ఏంటంటే మనం ఇప్పుడు వ్యవస్థలు చూస్తున్నాం, మనం తల్లిదండ్రులు లేని పిల్లలు, సింగిల్ పేరెంట్ పిల్లలు, పూర్తిగా అనాథలుగా ఉండిపోయిన పిల్లలు, ఆ పదం వాడడం మనం యూజువల్గా. వీరి కోసం వైదేహి ఆశ్రమం అని స్టార్ట్ అయింది. ఆ వైదేహి ఆశ్రమంకి అనుసంధానంగానే కిషోరి వికాస్ కేంద్రాలు మొదలైంది.